మిత్రులారా, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆపరేషన్ కగారు పేరుతో ఈ మావోయిస్టులందరినీ కూడా రఫ్ ఆడుతున్నారు. దీంతో కొంతమంది మావోయిస్టులు చనిపోతున్నారు, కొంతమంది లొంగిపోతారు. ఈ విధంగా ఈ మావోయిస్టులందరూ కూడా చేజారిపోతా ఉండడంతో ఎక్కడో నేపాల్లో దాంకొని ఉన్నటువంటి ఈ మావోయిస్ట్ అగ్రనాయకులందరూ కూడా ఈ మావోయిస్టులను చేజారిపోకుండా చూసుకునేందుకు నేపాల్ నుంచి ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఇలా నేపాల్ నుంచి దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి మావోయిస్టు అగ్రనాయకుల సంఖ్య 11 వరకు ఉండాలి. ఇలా ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలోకి ప్రవేశించినటువంటి 11 మంది మావోయిస్టులు ఇప్పుడు ఈ ఛత్తీస్గఢ్లోని అడవుల్లో చిక్కుకుపోయినారు. వీళ్ళంతా కూడా 15 చదరపు కిలోమీటర్ల వైశాల్యంగల అడవుల్లోనే ఉన్నారంట. ఇక ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ మావోయిస్టు అగ్రనేతలందరినీ కూడా ఏరివేయడానికి 15,000 మంది భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళంతా కూడా వాళ్ళ చుట్టుముట్టారు. అయితే ఇక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో అది రేపైనా కావచ్చు, ఏదో ఒక న్యూస్ అయితే మళ్ళీ మనం వినబోతున్నాం. అది విషయం. అయితే మొత్తానికి ఆపరేషన్ కగారు సక్సెస్ గానే ఉండాలి. అది కూడా అమిత్ షా గారు పెట్టుకున్నటువంటి టార్గెట్ లోపే.